నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొడవలు, కక్షలు, కర్పణ్యాలు వద్దు అని, అభివృద్ధి ముద్దని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వచ్చిన 6 నెలల్లో 150 కోట్లతో అభివృద్ధి చేశానని, రాబోయే 5 ఏళ్లలో డ్రైన్లు, రోడ్ల నిర్మాణాలు చేపడతామని, ఎలాంటి సమస్యను నెల్లూరు రూరల్లో లేకుండా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పోట్లూరు స్రవంతి, మాజీ డిసిసిబి చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ పరిశీలకుడు మల్లు సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అభివృద్ధి నేను 6 నెలల్లో దగ్గర 150 కోట్ల రూపాయలతో మన అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేశాను. మీరు ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్లయితే మన నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా నంబర్ 1 స్థానానికి కూడా తీసుకొస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన శివారు ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి చాలా ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈ 6 నెలల్లో వీలైనన్ని రోడ్లు వేసాం. రాబోయే 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు, ఒక్క డ్రైను మిగలకుండా ఇంకా అందరికీ సంబంధించిన కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధికి మీరు ఓటేయాలని, అరాచకానికి ఓటేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినట్లయితే గత 4 సంవత్సరాలు నెల్లూరు నగరంలో రౌడీజం ఏ విధంగా జరిగింది, ఈ 9 నెలల్లో మొత్తం ఆపివేయడం జరిగింది. ఎక్కడ పోలీస్ కేసులు లేవు, ఎక్కడ కూడా తన్నుకోవడాలు, కొట్టడాలు ఇటువంటివి జరగకుండా ఆపగలిగాం. తప్పకుండా మన నెల్లూరు ప్రజలు శాంతి కాముకులు, ఈ రౌడీజాన్ని సహించరు. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధిని చూడండి, అంతేగాని అరాచకాన్ని వద్దని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ రేపు రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయి. ఒకటి నాకు, ఇంకొకటి పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారికి వేసి జగనన్న ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ